హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవ్ టాక్స్. ఇడ్లీ వడ సాంబార్ ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా వివాదానికి, సంచలన వార్తలకు ప్రధాన కారణమైంది. ఏదో అంటారు, అసలు కంటే కొసరే ఎక్కువ అని. అంబానీ ఆనంద్, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జరిగిన విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగా ఒకరోజు బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలని ప్రదర్శించడం జరిగింది. దీంట్లో భాగంగా నాటుకు సంబంధించిన పాటను బాలీవుడ్ ఖాన్స్ ముగ్గురు కూడా, అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు కూడా ఆ పాటకు డాన్స్ వేయడం జరిగింది. మధ్యలో షారుఖ్ కి గుర్తొచ్చి రామ్ చరణ్ తేజ్ ఆ పాటకు స్వయంగా డాన్స్ చేసినటువంటి రామ్ చరణ్ పిలిచే క్రమంలో అతి ఉత్సాహమో లేకపోతే చొరవో ప్రేమో గాని రామ్ చరణ్ పిలుస్తూ ఇడ్లీ వడ సాంబార్ గై అని ఒక మాట అనడం జరిగింది. ఇదే ఇప్పుడు బాలీవుడ్ అలాగే టాలీవుడ్ మధ్య చిచ్చు రేపడానికి ఒక కారణమైంది. రామ్ చరణ్ పర్సనల్ మేకప్ ఉమెన్ జీవా అనే ఒక ఆర్టిస్ట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి మొదలైంది అసలు కథ. సౌత్ ఇండియన్ ఆర్టిస్టులు అంటే బాలీవుడ్ కి ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఆ చులకన భావం అయితే ఉంది. అది మైండ్ లో ఉన్న చులకన భావాన్ని షారుఖ్ ఖాన్ జోష్ లోనో హుషారులోనో షారుఖ్ ఖాన్ అలా వ్యక్తం చేయడం జరిగింది అనేది కొంతమంది వాదన. ఏమైనా సౌత్ ఇండియన్స్ కి ఎంతో ఇష్టమైన, ముఖ్యంగా సౌత్ ఇండియన్ అనే కాదు, ఇండియాలో భారతదేశ వ్యాప్తంగా ఇడ్లీ వడ సాంబార్ అంటే అందరికీ ఇష్టం. ప్రాంతాలకు అతీతంగా తినే వంటకం, ఇష్టంగా తినే వంటకం ఇడ్లీ వడ సాంబార్. ముఖ్యంగా టాలీవుడ్ అంటే బాలీవుడ్ వాళ్ళకి ఒక రకంగా చిన్న చూపు అనేది గతంలో ఉండేది. అయితే ఇటీవల కాలంలో పాన్ ఇండియా ప్రభావంతో టాలీవుడ్ ఎక్కడికో వెళ్ళిపోవడం, ప్రపంచ స్థాయిని అందుకోవడం ఇదంతా. ఈ నేపథ్యంలో కూడా డిస్క్రిమినేషన్ తో అలా మాట్లాడా షారుఖ్ ఖాన్ అనే ఒక ప్రశ్న అయితే కొంతమందిలో కలిగింది. అయితే ఈ యాక్టర్స్ మధ్య సన్నిహితం, చొరవ, చనువు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి సరదాగా కొన్ని మాటలు బయటకు వస్తూ ఉంటాయి, అనుకోకుండా వస్తూ ఉంటాయి. కానీ పబ్లిక్ లో అలా ఇడ్లీ వడ సాంబార్ అని ఒక ట్యాగ్ ను తగిలించి మన రామ్ చరణ్ పిలవడంతో కొంత అయితే విమర్శలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఏదేమైనా దీనికి షారుఖ్ ఖాన్ సమాధానం చెప్పాలి. తను సమాధానం చెప్పి వాతావరణాన్ని తేలిక పరచాల్సిన బాధ్యత అయితే షారుఖ్ ఖాన్ పైన ఉంది. మరొక ఆసక్తికరమైన కథనంతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.